హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు కరకరలాడి నూపప్పు జంతికలతో మీ ముందుకు వచ్చారు. జంతికలు చూడండి ఎంత బాగున్నాయో, చూడగానే నోరు ఊరిపోతుంది కదా. ఇలా క్రిస్పీగా ఉన్న జంతికలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం పదండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పచ్చెన్నపప్పు, ఎండుమిర్చి, వాము, నువ్వులు. అయితే బియ్యాన్ని, పచ్చెన్నపప్పుని, ఎండుమిర్చిని కలిపి మనం పిండి ఆడించుకోవాలి. అలా పిండి ఆడించుకున్న తర్వాత దీంట్లో నువ్వులు, వాము, ఉప్పు వేసి దీన్ని గోరువెచ్చని నీళ్ళతోని పిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆడించుకుని కలుపుకునే విధానంలోనండి మనం పండగలకి పబ్బాలకి జంతికలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఎక్కువ మోతాదులో పిండి ఆడించుకొని ఎక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ నూనెలోని బాగా ఈ జంతికలు వేసుకొని క్యానలు నిల్వ చేస్తాం. కానీ అంత సమయం అక్కర్లేదు. అలా నిల్వ ఉన్న జంతికలు అంత రుచిగా ఉండవండి. కానీ మనం ఇలా తక్కువ పిండితోని కూడా జంతికల్ని చేసుకొని పిల్లలకి అందిస్తే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అయితే పిండిని ఆడించుకోండి. ఎప్పటికప్పుడు కావాలప్పుడు ఇలా తక్కువ పిండిని, ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి, ఒక 10-15 జంతికల్లాగా చిన్న చిన్న జంతికలు వస్తాయి. అప్పుడు పిల్లలకి తినచ్చు, మనం కూడా ఇంట్లో వాళ్ళని తినచ్చు. అయితే పిండిని ఈ విధంగా మెత్తగా మనం చేయి పెట్టగానే మనకి మెత్తగా అనిపిస్తుండాలి. ఆ విధంగా మసాజ్ చేసినట్టు కలుపుకొని చూడండి, వేలు పెట్టి చూపిస్తాను. అది అలాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోని మనం జంతికలు పెట్టుకున్న నూనె కొంచెం తీసి దాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం జంతికలకి పిండి రెడీ అయిపోయింది. ఇలాగా గొట్టాల్లోని పెట్టుకొని నేనైతే డైరెక్ట్గా ఈ జంతికల్ని ఈ గొట్టంతోనే వేసేస్తాను. మీకు అలవాటు ఉంటే ఇలాగ వేయండి, లేదంటే మీరు సెట్రం పెట్టుకొని దాంతో వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు జంతికని అందులో తిప్పేస్తాను చూడండి. అయితే ఈ జంతికలు తయారు చేసుకోవడానికి నేను 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ పచ్చెనపప్పు, అర్ధపావు మినప్పప్పు వాడాను. అలా వాడిన ఆ పిండి చాలా మెత్తగా కమ్మగా ఉంటుంది. దీంట్లో నువ్వులు కూడా వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొద్దిగా పిండితోని ఈ జంతికలు కనుక ఫాస్ట్గా చేసి పెడితే వాళ్ళు తిని ఎంతో ఎంజాయ్ చేస్తారు. అమ్మా ఇంత ఫాస్ట్గా జంతికలు చేసావా అని చిన్నపిల్లలు అయితే మిమ్మల్ని పట్టుకొని ఆహా ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా ముద్దులు పెట్టేస్తారు. ఎందుకంటే పిల్లలు అలా ముద్దులు ఆడుతూ ఉంటే మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కామెంట్స్ ఆ విధంగా తయారు చేస్తారు. చూసారా, జంతికలు రెడీ అయిపోయి. అమ్మమ్మ చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటాను. టేస్టీగా ఉండే ఈ నూపప్పు జంతికలు మీరు కూడా ట్రై చేసి నాకు చిన్న కామెంట్ తెలపండి. హరే కృష్ణ 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 హరే హరే.